ఎస్ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆ ఉదయం నుంచి కూడా ఆయన ఇంట్లో సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఏం దొరికింది జనార్దన్ రెడ్డి గారు మీ ఇంట్లో ఎలక్షన్ అధికారులకు? ఏం దొరికిందో చెప్పినా కదా, 2 అండర్వేర్లు 2 బనీళ్ళు 1 టవాల్ దొరికింది. సో మరి ఉదయం నుంచి తనిఖీలు చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున డబ్బులు కూడా ఉన్నట్టుగా వాళ్ళకి సమాచారం వచ్చిందని చెప్పేసి అధికారులు చెప్తారు. మంది తీయమని బయటికి తీయమను. ఇప్పుడే ఎలక్షన్ కమిషన్ పంచనామా రాస్తాం. మా దగ్గర ఏం దొరకలేదు. మేము ఓరల్ కంప్లైంట్తో వచ్చినాము. ఓరల్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు, మాకు ఫోన్ వచ్చింది. మేము వాళ్ళ ఓరల్ కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్తో రాలేదు మేము. ఇది అయినా మేమేమంటున్నామంటే సెక్షన్ ఎంసీఏ సెక్షన్ ప్రకారంగా మీరు జ్యుడిషియన్ దాటి బయటకు వెళ్ళినప్పుడు పర్మిషన్ తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ పర్మిట్ తీసుకోవాలి, మీకు పక్క ఆధారం ఉంటే. అది లేదు. అది లేకుండా డైవర్షన్ చేయడానికి కావాలని డైవర్షన్ చేయడానికి రహమత్ నగర్లో ఇలా సిఎన్ రెడ్డి అనే కార్పొరేటర్ గంట రేపైంది డబ్బులు మస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి డైవర్షన్ చేయడానికి కావాలని చెప్పి మమ్మల్ని పోలీసు వాళ్ళందరూ ఇక్కడ పెట్టి, పోలీసు వాళ్ళు ఎక్కడ ఉండాలి? రహమత్ నగర్ డివిజన్లో ఉండాలి. కానీ ఎక్కడున్నారు? కూకట్పల్లి డివిజన్లో ఉన్నారు వీళ్ళు. మరి కూకట్పల్లి డివిజన్లో ఉన్నటువంటి మీ ఇంట్లో తనిఖీలు చేయడం వెనకాల ఆంతర్యం ఏందనుకోవచ్చు? అంతే, నేను చెప్పాను కదా, డైవర్షన్ ఇది. ఎందుకంటే కార్యకర్తలు చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, వాళ్ళ డబ్బులు వాళ్ళు పంచాలనే ఆలోచనతో చేస్తున్నటువంటి కుట్రగింది. మీ కార్యకర్తలను కూడా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బెదిరిస్తున్నారంటూ మీరు మాట్లాడారు. నేను తప్పకుండా చేస్తున్నానండి. నేను అభ్యర్థి బెదిరిస్తున్నానండి. అభ్యర్థి బెదిరిస్తున్న గత 2 రోజులుగా మేము తలుచుకుంటే ఒక్కరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఇక్కడ ఉంటాడు అని చెప్పి బెదిరిస్తున్నాడు. మరి మేము 10 ఏళ్ళు ఉన్నప్పుడు మరి నవీన్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు కదా, మేము అనుకున్నాం అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం ఆరోపిస్తున్నారంటే నిన్నటి మాగంటి సునీత ఇష్యూని డైవర్ట్ చేయడానికి మీరే ఒకళ్ళ ద్వారా కంప్లైంట్ ఇచ్చారేమో అని చెప్పేసి మాట్లాడుతున్నాను. నేనేమంటున్నా, ఇవాళ ఏ సర్వే అయినా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు గెలుస్తుందని వస్తున్నటువంటి సర్వేలు ఇవి. మేమెందుకు చేస్తాము? ఇప్పుడు ఎవరు ఇష్యూ డైవర్ట్ చేసి మేము చేసినా వాళ్ళు చేసిరా? ఇష్యూ మీకు అర్థమైంది కదా. మీరు ఇష్యూ డైవర్ట్ ఎవరు చేసిండ్రు అంటే ఇప్పుడు అసలు కంప్లైంట్ చేసిందే మీ వైపు నుంచి అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతాం. ఇక నయం ఇంకా మొత్తం రేవంత్ రెడ్డి ఇంట్లో డబ్బులు పంపించింది మేమేం, రేవంత్ రెడ్డికి డబ్బులు పంపించింది మేము అనలేదు. మీరు ఇంకా ఘోరం అట్లాంటి లేదండి. చూస్తా ఉన్నాము పూర్తిగా ఇటు ఆ కంప్లైంట్ చేసింది బీఆర్ఎస్ నాయకులే అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తా ఉన్నారు. బట్ అసలు కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం మాకే ఉంది, మా ఇళ్ల మీద మేమెందుకు దాడి చేయించుకుంటామంటూ కూడా మరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా అసలు ఒక నోటీస్ లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఎలక్షన్ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు దౌర్జన్యంగా ఎందుకు ఇంట్లోకి వస్తారంటూ కూడా మరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. సో తక్కిళ్ళపల్లి రవీందర్రావు నా ఇంటికి వస్తారు, ఆయన గెస్ట్గా వస్తారు, చుట్టంగా వస్తారు, ఈవెన్ ఇంట్లో ఉంటారు. అలాంటప్పుడు ఇక్కడ అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధమే లేనటువంటి తన ఇంట్లో సోదాలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటూ కూడా మరి జనార్దన్ రెడ్డి అయితే మాట్లాడుతున్నారు. మరొక పక్క ఇదంతా కూడా డైవర్షన్ చేయడానికి కేవలం కాంగ్రెస్కు సంబంధించినటువంటి నాయకులు వారి డివిజన్లలో డబ్బులు పంచేందుకే పోలీసులను డైవర్ట్ చేసే విధంగా పూర్తిగా ఇటు ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు ఉదయం నుంచి అంటూ కూడా మరి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో విజయ్ బిగ్ టీవీ హైదరాబాద్ నుండి.